వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన డ్రాగన్ క్యాప్సూల్ 18 గంటల పాటు ప్రయాణించి భూమిని చేరుకుంది. సునీతతో పాటు మరో 3 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చారు. సునీత విలియమ్స్ ఎట్టకేలకు తిరిగొచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి సురక్షితంగా చేరుకుంది. ఆస్ట్రోనాట్ సునీతతో పాటు విల్మోర్, నిక్ హేగ్, కాస్మోనాట్ గోర్బునోవ్ల బృందం ఫ్లోరిడా తీరంలో దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కేవలం 8 రోజుల మిషన్కు వెళ్లారు సునీత విలియమ్స్. అయితే తిరుగు ప్రయాణానికి సిద్ధమైన సమయంలో స్టార్ లైనర్ క్యాప్సూల్లో సమస్యలు తలెత్తాయి. థ్రస్టర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో సునీత, విల్మోర్ల తిరుగు ప్రయాణం వాయిదా పడింది. 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి బయలుదేరిన డ్రాగన్ క్యాప్సూల్లో 18 గంటల పాటు ప్రయాణం చేసింది. భూమి ఉపరితలానికి సమీపంగా వచ్చాక పారాచూట్లు విచ్చుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా వద్ద సముద్రంలో క్యాప్సూల్ దిగింది. వెంటనే క్యాప్సూల్ వద్దకు రికవరీ బృందాలు స్పీడ్ బోట్లలో చేరుకున్నాయి. నీటిలో తేలుతున్న క్యాప్సూల్ పైకి సిబ్బందిలో ఒకరు చేరుకున్నారు. 4 వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. తర్వాత క్యాప్సూల్కు తాళ్లు కట్టి ప్రత్యేక నౌక వద్దకు చేర్చారు. క్యాప్సూల్ను అతి జాగ్రత్తగా నౌకపైకి చేర్చారు. తర్వాత సైడ్ హ్యాచ్ను తెరచి వ్యోమగాముల్ని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ నవ్వుతూ అభివాదం చేశారు సునీత విలియమ్స్. వ్యోమగాములను వైద్య పరీక్షల కోసం హ్యూస్టన్ స్పేస్ సెంటర్కు తరలించారు. మొత్తానికి సునీత విలియమ్స్ బృందం సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.